ఇవి జస్ట్ బండరాళ్ళు అని అనుకుంటే మీరు పొరబడినట్టే. అవును, ఇవి బండరాళ్ళు కాదు, శిథిలమైపోయిన శిలా సంపద. హాయ్ గైస్, వెల్కమ్ టు అవిజెస్ హబ్. ఎత్తైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చని పంట పొలాలు. ఇది ఎంతో పురాతనమైన, ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతిగాంచిన కత్తుల బావి. ఇది కొండవీడు పక్కన గల కోటలో ఉంది. ఇక్కడ మేము రకరకాల గోడకు చెక్కబడిన మరియు రాళ్లతో చేయబడిన శిల్పాలను చూసాము. వీటిని శిల్ప సంపదగా చెప్పవచ్చు. వీటిని చూస్తుంటే అప్పటి రాజుల శిల్పకళాభిరుచి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఇది ఒక దేవాలయం. దీనిని గోపీనాథాలయం లేదా శివాలయం అని పిలిచేవారు. వీటికి గల వివిధ పేర్లు చెప్తే భయం వేయక తప్పదు. ఈ ప్రదేశాన్ని కత్తులబాయి, చీకటి కోనేరు లేదా శవాల దెబ్బగా కూడా పిలుస్తూ ఉంటారు. గమనించారా? పైన మీకు కనిపిస్తుంది నేతి చెమ్మ. ఆ చెమ్మ ఇంకా ఆరకుండా అలానే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఈ దేవాలయపు గర్భగుడిలో రహస్యంగా ఒక బావిని తవ్వించి అందులో కత్తులను ఏర్పాటు చేసి సుమారుగా 200 మందిని అందులో చంపివేశారని చెప్పేసి ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో రాజుగారు కూర్చొని కళాకారుల కళని ఆనందించేవారట.